పింఛన్ కోసం 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూ ఆ పెద్దమ్మ చివరి ప్రయత్నంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. కానీ కార్యాలయంలో కలెక్టర్ లేరని సిబ్బంది చెప్పారు. చేసేదేం లేక నిరాశతో అక్కడే కూర్చుండిపోయింది. అంతలో సూటు బూటు వేసుకున్న ఓ వ్యక్తి ఆ వృద్ధురాల దగ్గరికి వచ్చాడు. ఏం పెద్దమ్మా, ఏం కావాలి అని ఆరా తీశాడు. దానికి ఆ వృద్ధురాలు బదిలిస్తూ 2 ఏళ్ల సుంది పింఛన్ వస్తలేదు బిడ్డ, సార్ను కలుద్దామని వచ్చిన అని అంది. ఆమెతో మెట్లపై కూర్చొని ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్న వ్యక్తి వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్య పరిష్కరించాడు. అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్. ఆ పెద్దమ్మతో మాట్లాడి సమస్య పరిష్కరించిన వ్యక్తి కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం. జయశంకర్ భూపాలపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గిరిజన వృద్ధురాలు అజ్మీర మంగమ్మ. ఈమెకు 70 సంవత్సరాలు. అయితే పింఛన్ కోసం గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపింది. చివరికి చేసేదేం లేక కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి మెట్లపై కూర్చుంది. తనతో మాట్లాడుతున్న వ్యక్తే కలెక్టర్ అని ఆ పెద్దమ్మకు తెలియదు. తానెవరో ఆయనకు కూడా చెప్పలేదు. పెద్దమ్మ సమస్యను మాత్రం క్షణాల్లో పరిష్కరించారు. తనకెంతో ఆప్తుడైన వ్యక్తి వద్ద కష్టం చెప్పుకున్నట్లు ఆమె గోడు చెప్పుకుంది. ఎంతో ఓపికగా ఆయన సమస్య గురించి విన్నారు. చివరికి ఆయన కలెక్టర్ అని తెలియగానే ఆ పెద్దమ్మ ఆశ్చర్యపోయింది.